వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు రేపల్లె నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. గుంటూరు జిల్లా రేపల్లెలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్ పోటీ చేశారు. వైసీపీ నుంచి ఈ ఊరు గణేష్ పోటీ చేయగా సత్యప్రసాద్ 39,947 ఓట్ల మెజారిటీతో ఆ ఎన్నికల్లో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. మరి రేపల్లె నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో అనగాని సత్యప్రసాద్ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో రేపల్లె నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. అమృత్ పథకం 2.0 కింద ప్రతి గ్రామానికి తాగునీటిని అందిస్తాము అని చెప్పారు. అలాగే ఆక్వా రైతుల కోసం ఆక్వా పార్క్ ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేసి జనానికి సౌకర్యవంతంగా ఉండేలాగా రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. రేపల్లె మచిలీపట్నం రైల్వే లైన్ లేకపోవడం అక్కడే జనాలకు ఒక పెద్ద సమస్యగా కనిపిస్తోంది. ఇక తెనాలి, విజయవాడ, గుడివాడ మీదుగా రేపల్లె జనం ప్రయాణం చేయాల్సి వస్తోంది. రైల్వే లైన్ పూర్తయితే తీర ప్రాంతం చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. అలాగే కృష్ణా తీర గ్రామాలలో భారీ వర్షాల సమయంలో ఎక్కువగా వరదలు వస్తూ ఉన్నాయి. వరద రక్షణ చర్యలు లేకపోవడం ఆ ప్రాంత జనానికి ఒక పెద్ద సమస్యగా కనిపిస్తోంది. ఇక రైతులకు సంబంధించి ఎంఎస్పి, పంట బీమా సమస్యలు వాళ్ళని పట్టి పీడిస్తూ ఉన్నాయి. రేపల్లెలో 100 పడకల హాస్పిటల్ లేకపోవడం మరో సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే పనితీరుకు రేపల్లె నియోజకవర్గ జనం ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఆయనకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు మొదలు కావడం పాజిటివ్గా ఉన్న అంశాల్లో ఒకటి. ఇక ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ అభివృద్ధి జరగటం ఇంకో సానుకూలమైనటువంటి అంశం. ఆక్వా రైతులకు అన్ని రకాలుగా దీనివల్ల ఉపయోగం చేకూరుతుందని చెప్తున్నారు. అలాగే నిజాంపట్నం నుంచి 4 లేన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డుపై కదలికలు కనిపిస్తూ ఉన్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేయడం ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించండి అని అడుగుతున్నారు జనం. ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే ఉండటం లేదు అనే టాక్ వినిపిస్తుంది. అలాగే నియోజకవర్గంలో సోదరుడి జోక్యం ఎక్కువైంది అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇసుక అక్రమ వ్యాపారులకు ఎమ్మెల్యే చెక్ పెట్టలేకపోతున్నారు అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. అలాగే కోడిపందాలు, పేకాట శిబిరాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అని జనం చెబుతున్నారు. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 12.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 60% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 15%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 7.5%గా ఉంది. అంటే దగ్గరగా 22% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 78% మంది సంతృప్తిగా ఉన్నారు అని అర్థమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 8% మంది అంటున్నారు. బాగుంది అని 13% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 67% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 7%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 5%గా ఉంది. అంటే దగ్గరగా 12% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. మిగిలిన 88% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది అంటున్నారు. బాగుంది అని 5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 62.5% మంది అంటున్నారు. బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 20% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. మిగిలిన 80% మందిలో సంతృప్తి కనిపిస్తోంది.
ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 30% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు రేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని 5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 60% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 22.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అంటున్నారు. అంటే 22.5% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. మిగిలిన జనంలో సంతృప్తి కనిపిస్తోంది. 32% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు చూద్దాం. చాలా బాగుందని 5% మంది అంటున్నారు. బాగుంది అని ఇంకో 5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 62.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 22.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 5%గా ఉంది. అంటే 27.5% మంది జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 15% మంది నమ్ముతున్నారు. కావు అని 25% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 32.5% మంది జనం అంటున్నారు. తెలియదు అని 27.5% మంది జనం చెప్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 12.5% మంది జనం చెప్పారు. కాదు అని 35% మంది జనం అన్నారు. కావచ్చు అని 22.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 30% మంది జనం అన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని చెప్తున్న వారి సంఖ్య 12.5%గా ఉంది. పెరగలేదు అని 80% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 2.5% మంది జనం అన్నారు. తెలియదు అని 5% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 17.5% మంది జనం అన్నారు. రాదు అని 25% మంది జనం చెప్పారు. రావచ్చు అని 35% మంది జనం అన్నారు. తెలియదు అని 22.5% మంది జనం చెప్పారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 25% మంది జనం చెప్పారు. తెలియదు అని 57.5% మంది జనం అన్నారు. ఇవే రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.